మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా స్థానిక చౌరస్తా వద్ద మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన నాయకురాలు సోనియా గాంధీ అని, సోనియా గాంధీ తెలంగాణ దేవత అని ఈ సందర్భంగా వారు అన్నారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించి 10 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత సోనియా గాంధీది అని సందర్భంగా వారు తెలిపారు. ఈరోజు సోనియా గాంధీ 78వ బర్త్డే సందర్భంగా పార్టీ కార్యకర్తలు, మండల పార్టీ కార్యకర్తలు, టౌన్ కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇంత దూరం వచ్చి పార్టీ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరూ ఒక్కొక్కరు మన మనిషి అరే ఫోన్ ఇట్లా అన్న ఇది చూడండి అన్న. అదే ఇంకా అన్న ఇది చూడండి జరా. ఈరోజు 6 దశాబ్దాల కాల నిలవేర్చిన తల్లి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు వెల్దుర్తి పట్టణంలోని కార్యకర్తల మధ్య ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ హౌసుల మల్లేష్ గారు, అలాగే మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, మాజీ సర్పంచ్ శేఖగౌడ్ గారు, దుర్గాగౌడ్ గారు, అలాగే చాలామంది ఉన్నారు, శేఖిరెడ్డి గారు, అందరికీ, ముక్తాబాయి గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పత్రికా మిత్రులకు. ఎందుకంటే ఎప్పటి నుంచో తెలుసు కాంగ్రెస్ పార్టీ మనకి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. తల్లి సోనియమ్మ కుటుంబం మొత్తం కోల్పోయి కూడా ఈరోజు భర్తను కోల్పోయి కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి తను చేసింది 9వ తారీఖు, అంటే 9వ తారీఖు నాడు అప్పుడు కూడా ఇదే రోజు నాడు మన తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టిన రోజు. తాను త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఇంతమంది ఈరోజు ఉద్యోగులు ఏంటంటే కూడా గౌరవ సోనియా గాంధీ గారు చలువనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళు ఉన్నారు, ఇప్పుడైతే ఉన్నారో మన దొంగల ముఠా పార్టీ, ఒకరి తర్వాత ఒకరు షిఫ్టులు పెట్టుకొని గవర్నమెంట్ని బదనాం చేస్తున్నది. ఒకసారి దర్శక కేటీఆర్ వస్తుంది, మధ్యన కవితమ్మ కూడా వస్తుంది, వచ్చి వాళ్ళకు షిఫ్టులక పనిచేస్తూ తిట్లకే తప్పితే గవర్నమెంట్ బదనాం చేయడం తప్పితే వాళ్ళు వేరే పని లేదు. గౌరవ సోనియా గాంధీకి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఏదైతే ఇచ్చినామో, మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఆమె కృప, ఆమె దయ కాబట్టి ఆమెకి ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ ఆమెకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు వెల్దుర్తి మండల వ్యాప్తంగా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది. సోనియా గాంధీ గారు మరి రాజీవ్ గాంధీని వివాహం ఆడిన తర్వాత తన సొంత అత్తైనటువంటి ఇందిరాగాంధీ గారిని, భర్తను కోల్పోయి తన కర్మభూమి అయినటువంటి మరి భారతదేశంలోనే ఉండి అనేకటువంటి కష్టాలు ఓర్స్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాల పదవి చేపట్టి కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది.
2004లో యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికై మరి ఆహార భద్రత చట్టం అయితేనేమి, అదేవిధంగా సామాన్యుడికి ప్రశ్నించడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం అయితేనేమి, అదేవిధంగా ఉపాధి హామీ పథకం అయితేనేమి, అదేవిధంగా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో 80,000 కోట్ల రుణమాఫీ అయితేనేమి అనేకటువంటి పథకాలు చేపట్టడం జరిగింది. మరి దాని తర్వాత అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకు ఇండ్లు అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి, ప్రతి మండలంలో అంబులెన్స్ పథకం అయితేనేమి, మరి ఉచిత రేషన్ బియ్యం అయితేనేమి అటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ 2009లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తను ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోతామని తెలిసిన అనేక కష్టాలను వచ్చి దీనవనితగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు మరి 2014లో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత నిజాం పాలకుల పాలనైతేమి, ఆంధ్ర పాలకుల పాలన అయితేనేమి 10 సంవత్సరాల కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనలో మన రాష్ట్రం అధోగతి పాల్గొవడం జరిగింది. మరి ఆ దుస్సంఘటనలో ఆ పరిపాలనను చూసిన తర్వాత ప్రజలు మరి మనకు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు మరి గతాన్ని గమనిస్తే ప్రతి గ్రామంలో రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ, విద్యుత్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. మన తాతలు తండ్రులు మరి విద్యను అభివృద్ధి చేసి చదివింది కూడా గత ప్రభుత్వ పాఠశాలల్లో అనే విషయాన్ని మరిచి అనేకటువంటి ప్రాజెక్టులు కట్టడం జరిగింది. నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ మరి పేద ప్రజల కోసం, దేశం కోసం పాటుపడడం జరిగింది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో కూడా పేద ప్రజల పక్షాన ఉంటూ, పేద ప్రజల హామీలు నెరవేరుస్తూ, పేద ప్రజల పక్షపాతిగా ఉంటుందని భావిస్తూ ఈరోజు సోనియా గాంధీ బర్త్డే వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.